పైల్స్, ఫిస్టులా, ఫిషర్ సమస్యలతో బాధపడుతున్నారా? వీటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అరుణ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వాడిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు పైల్స్ ఎందుకు వస్తుంది, ఎందుకు అది అంత డేంజరస్ సమస్య అంటారు? ముందుగా అండి, ఇవాళ రేపు ఏజ్కి సంబంధం లేకుండా పైల్స్ అనేది మనం చాలా మటుకు చూస్తుంటాం. సెడెంటరీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వారిలో, ఎక్కువగా ఎక్సర్సైజ్ లేని వారు, ఒబేసిటీ, ప్రెగ్నెన్సీ డిస్టర్బెన్సెస్లో ఉన్న వారికి ఈ యానోరెక్టల్ సమస్యలు, పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అక్యూట్ గ్యాస్ట్రైటిస్, క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాస్ సమస్యలతో బాధపడేవారు, ఫుల్నెస్ ఫీలింగ్, అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఉండేవారిలో చాలా మందిలో మనం పైల్స్ అనే సమస్య చూస్తూ ఉంటాం. పైల్స్లో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కండిషన్స్ అనేవి ఉంటుంది. సో ఈ గ్యాస్ సమస్య ఎక్కువగా ఉన్న వారిలో మలద్వారం దగ్గర మనకు వీనస్ అనేది మనకు బల్జ్ అవ్వడం కనిపిస్తూ ఉంటుంది. ఈ వీనస్ బల్జ్ వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పెయిన్, బ్లీడింగ్, మంట, నొప్పి ఇలాంటి సమస్యలతో పాటు ఆ మాస్ ఏదైతే ఉందో అది లోపల వైపు ఉన్నది బయటి వైపుకి రావడం వల్ల కంఫర్ట్ అనేది పూర్తిగా తగ్గిపోయి చాలా మటుకు ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటారండి. అండ్ పైల్స్ని అంటే ఏ గ్రేడ్లో గుర్తిస్తే త్వరగా ట్రీట్ చేయొచ్చు అండ్ త్వరగా రికవర్ అవుతారంటారు? సో పైల్స్ అనేది చాలా మటుకుండి ఏసిమ్టమాటిక్ ఫేజ్లోనే ఉంటుందండి. ఈ పైల్స్ అనేది చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో ఈ పైల్స్ అనేది మనకు ఆడవారిలో ఎక్కువగా చూస్తుంటాం. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ప్రెషర్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఈ పైల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. గ్రేడ్ 1లో మనకు పెయిన్తో పాటు కాస్త మాస్ అనేది బయటి వైపు కానీ లోపల వైపు కానీ బల్జ్ అయి ఉంటుంది. సో ఇది నెగ్లెక్ట్ చేయడం వల్ల గ్రేడ్ 2 స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో బ్లీడింగ్ అనేది కన్సిస్టెంట్గా ఉండడం, మనం ఏదైనా మసాలా ఫుడ్స్ కానీ, రాత్రి నిద్ర ప్రాపర్గా లేని వ్యక్తులు ప్రాబ్లం ఉన్నప్పుడు, ఎక్కువగా మనకు ఈ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ పైల్స్ అనేది గ్రేడ్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అండ్ పైల్స్ని అంటే స్టార్టింగ్ స్టేజెస్లో గుర్తించడానికి ఏమన్నా మైనర్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయంటారు? సో పెయిన్ అనేది మనకు మలద్వారం దగ్గర పెయిన్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. సో ఈ యానోరెక్టల్ సమస్యలు, పైల్స్ కావచ్చు, ఫిషర్ కావచ్చు, ఫిస్టులా కావచ్చు, ముందుగా పెయిన్తో స్టార్ట్ అవుతుంటుంది. ఈ పెయిన్ రావడానికి కూడా ముందుగా మనకు లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేకపోవడం వల్లనే అవుతుందండి. సో క్రానిక్గా గ్యాసెస్ ఉన్నవాళ్ళు యాంటాసిడ్స్ వేసుకొని సమస్యని అణచివేసుకుంటూ ఉంటారు. సో ఈ గ్యాసెస్కి ప్రాపర్గా మెడికేషన్ తీసుకున్నట్లయితే ఫర్దర్గా ఈ యానోరెక్టల్ సమస్యలు రాకుండా ఉంటుంది. ఈ పైల్స్ అనేవి మనకు మేజర్గా పెయిన్తో స్టార్ట్ అయ్యి, పెయిన్ మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల బ్లీడింగ్ డ్రాప్స్లో కాకుండా కంటిన్యూగా మోషన్ వెళ్ళేంత వరకు కూడా కొందరికి డ్రాప్స్లో కాకుండా ఫ్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ పైల్స్ మనకు మేజర్గా ఫుడ్, లైఫ్ స్టైల్, సెడెంటరీ హ్యాబిట్స్, స్ట్రెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు చూస్తూ ఉంటాం. అండ్ హోమియోలో అంటే పైల్స్కి మెయిన్గా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏమేమి కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు? పైల్స్ అనేది మేజర్గా గ్రేడ్ 1 ఈ కండిషన్స్ అనేది పూర్తిగా ట్రీటబుల్ అండి. సో గ్రేడ్ 2 వచ్చే వరకు సిమ్టమాటిక్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. గ్రేడ్ 3 సర్జరీ అవసరం పడుతుంది, కానీ సర్జరీ అవసరం లేకుండా కూడా మాస్ ఉన్నప్పటికి కూడా మన లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితే పెయిన్ కానీ ఫర్దర్గా బ్లీడింగ్ కానీ లేకుండా ఉంటుంది. హోమియో చికిత్స వల్ల మనకు ఫర్దర్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో పెయిన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, నెక్స్ట్ ఎటువంటి బ్లీడింగ్ రాకుండా హీలింగ్ స్టేజ్, ఆ మాస్ ఏదైతే ఉందో కరిగే అవకాశాలు గ్రేడ్ 1, గ్రేడ్ 2లో మనం చూస్తూ ఉంటాం. గ్రేడ్ 3 మాత్రం ఆల్మోస్ట్ సర్జరీ, కానీ సర్జరీ అవసరం లేకుండా వాళ్ళు హోమియోపతి మెడిసిన్ తీసుకున్నట్లయితే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పటికీ పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ లేకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి హెల్త్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళలో పైల్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో ఏజ్కి సంబంధం లేదండి. ఈ మధ్య కాలంలో చైల్డ్ ఏజ్ నుంచి ఎల్డర్లీ ఏజ్ వాళ్ళలో ఈ పైల్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఎస్పెషలీ సెడెంటరీ లైఫ్ మెయింటైన్ చేసేవాళ్ళు, క్రానిక్గా సిస్టమ్ ముందర ఉండి లేట్ నైట్స్ డిన్నర్ చేసేవాళ్ళు, టైంకి ఫుడ్ తీసుకునే వాళ్ళు, జంక్ ఫుడ్స్, ఫ్యాట్ వస్తువులు ఎక్కువగా తీసుకునే వాళ్ళు క్రానిక్గా గ్యాస్ సమస్యలు స్టార్ట్ అవుతుంటాయి. ఈ గ్యాస్ సమస్యలు నెగ్లెక్ట్ చేయడం వల్ల కాన్స్టిపేషన్ మొదలవుతుందండి. కాన్స్టిపేషన్ మొదలైనప్పుడు వీళ్ళు కరెక్ట్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోతే ఈ పైల్స్ వల్ల మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో కాన్స్టిపేషన్
సివియర్గా ఉండడం వల్ల ఆ రెక్టల్ వెయిన్ ఏదైతే ఉందో అది బల్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ బల్జింగ్ లోపల వైపుకు ఉన్నట్లయితే ఇంటర్నల్ పైల్స్ అని, ఎక్స్టర్నల్ పైల్స్ అని రెండుగా మనం చూసుకోవచ్చు. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉన్న వారిలో ఈ పైల్స్ మాస్ డెవలప్ అవ్వడం వల్ల పెయిన్, బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మన లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకున్నట్లయితే కొంతవరకు పైల్స్ అనేది మనకు ఎటువంటి మెడిసిన్ లేకుండానే హీల్ చేసుకోవచ్చు. అండ్ పైల్స్ని కనుక ఒకవేళ అంటే ట్రీట్ చేయకుండా నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటారు? సో మలద్వారం అనేది హోల్ ఓపెన్ అవ్వకపోవడం మనం చూస్తూ ఉంటామండి. పైల్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వరకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల గ్రేడ్ 4లో కంప్లీట్గా మలద్వారం అనేది క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. తదుపరి తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి ఉంటుందండి. సో ఈ ప్రాబ్లం క్రానిక్ గ్యాస్ట్రైటిస్ వల్ల వస్తుంది కాబట్టి గ్యాస్ సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్, క్రాన్స్ డిసీజెస్ ఇలా కాంప్లికేషన్స్ చాలా సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఫిస్టులా అంటే ఏంటి అండ్ దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? సో ఫిస్టులా అనేది యానల్ హోల్ అండి. యానస్ దగ్గర మనకు రెక్టల్ దగ్గర చిన్నగా హోల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా యానోరెక్టల్ సమస్య కిందే మనం పరిగణిస్తాం. సో మేజర్గా ఇది కూడా గ్యాస్ సమస్యలు ఎక్కువగా ఉన్న వారికి, ఫుడ్ డైజెషన్ ప్రాపర్గా లేని వాళ్ళకి ఈ పక్కనున్న హోల్ నుంచి పస్ డిశ్చార్జ్ ఎల్లోయిష్ కానీ, రెడ్డిష్ ఎల్లో కానీ మాస్ అనేది చిగుటుగా ఉండడం వల్ల ఈ ద్వారం దగ్గర మనకు పస్ డిశ్చార్జ్ ఫామ్ అవుతూ ఉంటుంది. వీరికి కూడా పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ అనేది తక్కువగా ఉంటూ పస్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఉన్నవారు ఎస్పెషలీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోకపోతే ఈ ఫిస్టులా అనేది ఫ్యూచర్లో పెరియానల్ అబ్సెస్గా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఫిస్టులాని అంటే మేజర్గా ఏమన్నా ఫుడ్స్ ఇట్లా అగ్రిగేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయంట? ఎస్ అండి, చాలా మటుకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో మనకు మేజర్గా యానోరెక్టల్ సమస్యలు మనం చెప్పుకోవచ్చు అండి. ఈ యానోరెక్టల్ సమస్యలు లైఫ్ స్టైల్ ప్రాబ్లంతో వస్తుంది కాబట్టి ఎస్పెషలీ ఫ్యాట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, అరగని ఫుడ్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకొని వాటర్ కన్జంప్షన్, రెగ్యులర్గా వాళ్ళ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ చేసినట్లయితే కొంతవరకు మనకు ప్రాబ్లం అనేది రెడ్యూస్ అవుతుంది. అప్పటికి కూడా జంక్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, గ్యాస్ సమస్యతో బాధపడే వారిలో కూడా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. కాన్స్టిపేషన్ ఎక్కువగా థైరాయిడ్ పేషెంట్స్, PCOD ఉన్నవారు, డయాబెటీస్, వేరే ప్రాబ్లం అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో బాధపడే వారిలో కూడా ఈ పైల్స్, ఫిస్టులా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఫిస్టులా అనేది ఒకసారి వస్తే కంప్లీట్గా మళ్ళీ నార్మల్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుందంటారా, లేదా దాన్ని కంట్రోల్ చేసుకొని అట్లా బతకడమే అంటారు? ఫిస్టులా అనేది మేజర్గా అండి దీది కూడా గ్రేడ్స్లో ఉంటుందండి. సో యానల్ హోల్ అనేది పక్కగా చిన్నగా ఉన్నట్లయితే అది కంప్లీట్గా మూసిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే ఆ హోల్ తెరుచుకునే అవకాశం కొంత ఎక్కువ ఉంటుంది. సో పస్ డిశ్చార్జ్ ఫస్ట్ కొద్దిగా వస్తూ ఫ్యూచర్లో అది పెద్దగా అయిపోయి ఆల్మోస్ట్ ఒక యాప్సెస్ లాగా ఫామ్ అవుతుందండి. పస్ డిశ్చార్జ్ వల్ల ఒక బాయిల్ లాగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. ఆ బాయిల్ కంపల్సరీ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. సో ఫర్దర్గా రాకుండా ఉండాలి అంటే ఫిస్టులా అనేది గ్రేడ్ 1లో ఉన్నప్పుడే మనం మెడిసిన్ తీసుకున్నట్లయితే అది హోల్ అనేది మూసుకుపోయే అవకాశం 80 to 90% వరకు ఉంటుంది. తదుపరి మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాట్ ఫుడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఎటువంటి కాంప్లికేషన్స్ లేనట్లయితే ప్రాబ్లం పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నార్మల్గా వచ్చే అంటే హీట్ బాయిల్ కానీ ఈ ఫిస్టులాలో వచ్చే స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చే బాయిల్స్ కానీ డిఫరెన్స్ ఏంటంటారు? సో ఈ పీప్ బాయిల్స్ అనేది మనకు మేజర్గా అండి హీట్ సమ్మర్ సీజన్లో రావచ్చు. ఎక్కువగా మనం హీట్ వస్తువులు, మ్యాంగోస్, ఎక్కువగా మనం పపాయ ఇలాంటివి తీసుకున్న వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ ప్రాబ్లం మేజర్గా బాయిల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అది ఆల్మోస్ట్ 1 week 10 daysలో మనం ప్రాపర్గా డైట్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ బర్స్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఫిస్టులా అనేది ఈ బాయిల్కి సంబంధం లేకుండా పెరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకు కాంప్లికేషన్స్ ఇన్క్రానిక్ డైజెషన్ వల్లనే ఉంటుంది. డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ వల్లనే ఈ ఫిస్టులా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఫిషర్స్ కండిషన్లో ఏమవుతుంది, అసలు ఏంటి దానికి కారణాలు ఏంటంటారు? ఫిషర్ అనేది కూడా ఒక యానోరెక్టల్ సమస్య అండి. ఇది కూడా ఆల్మోస్ట్ పైల్స్ ఉన్న వారిలో కూడా ఫిషర్ మనం చూస్తూ ఉంటాం. ఫిషర్ అనేది ఒత్తిడికి గురి అయిన వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ యానస్ దగ్గర, రెక్టల్ దగ్గర చిన్నగా క్రాక్ అనేది ఫామ్ అవుతుంది. ఇటువంటి వాళ్ళలో పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. వీళ్ళకి బ్లీడింగ్ అనేది ఉండదు కానీ
పెయిన్ ఇంటెన్సిటీ సివియారిటీ పెరుగుతూ వెళ్తుంటుంది. ఈ క్రాక్ ఉండడం వల్ల మోషన్ వెళ్ళిన ప్రతిసారి అక్కడ మోషన్ వెళ్ళడం వల్ల తరుచుకోవడం జరుగుతుంటుంది. సో దానివల్ల పెయిన్ కంటిన్యూగా ఉంటుంది. వాళ్ళు మోషన్ వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 1 to 2 days ఈ పెయిన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. సో అలాంటి వారు ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్స్ తీసుకొని ఆ పెయిన్ని సబ్సైడ్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ డే మోషన్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ పెయిన్ అనేది కంటిన్యూగా వస్తుంది. సో ఆ క్రాక్ని మనం హీల్ చేసుకుంటూ పెయిన్కి మనం మందులు వాడకుండా పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి తీసుకోకుండా ఆ క్రాక్ని హీల్ చేసుకున్నట్లయితే ఫిషర్ ఆల్మోస్ట్ డిసపియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ 3 కండిషన్స్లో పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిస్టులా కానీ ఈ మూడింటికి డిఫరెన్షియేషన్ ఎలా చేయొచ్చు అంటారు? సో మేజర్గా అండి యానోరెక్టల్ సమస్యలు క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారిలో ఎక్కువగా చూస్తూ ఉంటామండి. అక్యూట్ గ్యాస్ట్రైటిస్, క్రానిక్ గ్యాస్ట్రైటిస్. సో గ్యాసెస్ అనేది మనకు హార్ట్ బర్న్స్ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే మలద్వారం దగ్గర నుంచి ఈ ప్రాబ్లంలో ఏ ఒక్క సమస్య మొదలైనప్పటికీ కూడా యానోరెక్టల్ సమస్యలు డెడ్ ఎండ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్గా ఫుల్నెస్ ఫీలింగ్, సోర్ ఎరెక్టేషన్స్ ఇలాంటి సమస్యలు మనం నెగ్లెక్ట్ చేసుకున్నట్లయితే పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ మనకు ఏదైనా ఆటో ఇమ్యూన్ డిస్టర్బెన్సెస్ ఉన్నట్లయితే లైక్ థైరాయిడ్ కావచ్చు, షుగర్ ఉన్నట్లయితే, బీపీ, ఎక్కువగా అలోపతి మెడిసిన్స్ వేటికైనా వాడుతున్నట్లయితే గ్యాస్ సమస్యలు ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళలో ముందుగా మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. పైల్ ఉన్నట్లయితే వాళ్ళకు మాస్ అనేది బల్జింగ్ ఉన్నట్టు ఉంటుంది. ఎస్పెషలీ అవుట్ సైడ్ వైపు కానీ ఇన్సైడ్ వైపు కానీ ఉంటుంది. సో ఈ మాస్ అనేది మనకు మోషన్ వెళ్ళిన ప్రతిసారి బయటికి రావడం, ఈ మాస్ వల్ల మనకు పెయిన్, బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఫిషర్లో అనుకోండి పెయిన్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుందండి. సో పెయిన్ అది కంటిన్యూస్గా 2 to 3 days వరకు ఉంటుంది. అలా పైల్స్లో ఉండదండి. పెయిన్ మోషన్ వెళ్ళిన తర్వాత కాసేపటికి ఆగిపోయి బ్లీడింగ్ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఫిషర్లో అలా కాదు. మోషన్ వెళ్ళాక కూడా కూర్చున్నా, నిల్చున్నా, ఎక్కువ రెస్టింగ్ ఫేజ్లో ఉన్నప్పటికీ కూడా పెయిన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అదే ఫిస్టులాలో అనుకోండి పెయిన్తో పాటు చీమ్ అనేది కారుతూ ఉంటుంది. ఎస్పెషలీ రెక్టమ్ దగ్గర స్టిక్కీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ జనరల్గా అలోపతిలో చూస్తే ఆ కండిషన్తో పాటు సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తూ వస్తారు అండ్ గ్యాస్ కండిషన్స్ని కంట్రోల్ చేస్తారు. హోమియోపతిలో కూడా అలాగే సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉంటుందంటారు? ఎస్, ఈ యానోరెక్టల్ సమస్యలండి ఫస్ట్ సిమ్టమాటిక్గా మెడికేషన్ ఇస్తూ రూట్ కాజ్ మనం ట్రీట్ చేసినట్లయితే సమస్య ఇప్పటికే కాదు ఎప్పటికీ లేకుండా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పైల్స్ తీసుకున్నట్లయితే గ్రేడ్ 1 ఫేజ్లో పైల్స్ ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకు పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ ఉన్నట్లయితే వాటికి ఫస్ట్ సిమ్టమాటిక్గా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ముందుగా పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది, బ్లీడింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది. స్లోగా ఆ మాస్ అనేది బల్జ్ ఉన్నది కొంతవరకు రెడ్యూస్ అవుతూ ఉంటుంది. దీని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ బల్జ్ అనేది హార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ హార్డ్నెస్ 2nd గ్రేడ్ అంటాం. సో ఈ 2nd గ్రేడ్లో హార్డ్నెస్ అనేది ఫస్ట్ రెడ్యూస్ చేస్తూ సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ 3rd గ్రేడ్ పైల్స్ అయితే కంపల్సరీ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. లేదు వాళ్ళకి సర్జరీ వద్దు అని భయపడే వాళ్ళు సిమ్టమాటిక్గా మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే స్టేజింగ్ బట్టి మనకు కంప్లీట్గా తగ్గుతుందా లేదా అని మనం చెప్పొచ్చు. అండ్ హోమియోపతిలో అంటే పైల్స్ కండిషన్లో సర్జరీ వరకు వెళ్ళిన వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అనేది దొరుకుతుందంట? ఎస్ అండి, చాలా మటుకండి ఇమ్మీడియట్గా రిలీఫ్ కావాలనే వాళ్ళు 1st గ్రేడ్ కావచ్చు, 2nd గ్రేడ్ కావచ్చు, 3rd గ్రేడ్ కావచ్చు సర్జరీ అనేది ఆప్ట్ చేసుకుంటూ ఉంటాం. సర్జరీ చేయించినప్పటికి కూడా పైల్స్ అనేది మళ్ళీ డెవలప్ అవుతూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం క్రానిక్ గ్యాస్ట్రైటిస్. సో గ్యాస్ట్రైటిస్కి మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితేనే ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గుతుంది. ఫుల్నెస్ ఫీలింగ్, మోషన్ కంప్లీట్గా హార్డ్గా ఉన్న వారిలో సాఫ్ట్గా రానంత వరకు మళ్ళీ మనం సర్జరీ చేయించాక కూడా ఈ పైల్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. సో సర్జరీ చేయించాక కూడా హోమియోపతి మందులు వాడినట్లయితే వాళ్ళకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో పాటు మళ్ళీ పైల్ మాస్ అనేది డెవలప్ అవ్వకుండా మనం 100% మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ కండిషన్స్ ఏవి చూసినా అంటే అవి డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వీటికి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి ఏమేమి ఫుడ్స్ బేసిక్గా ఈ పైల్స్ని కానీ ఫిషర్స్ని కానీ ఫిస్టులాని కానీ ట్రిగ్గర్ చేస్తాయంటారు? ఎస్పెషల్లీ అండి ఇవాళ రేపు చూస్తున్నాం జంక్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు అండ్ మోస్ట్లీ సాచురేటెడ్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. సో ఇలాంటి వాటి వల్ల కంపల్సరీ క్రానిక్గా గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎస్పెషలీ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల లేట్ నైట్ ఫుడ్, లేట్ నైట్ ఆఫ్టర్నూన్ డిన్నర్స్ మనకు టైంకి తీసుకోకపోవడం వల్ల తీసుకున్న ఫుడ్ కూడా డైజెస్ట్ అవ్వట్లేదండి. ఎస్పెషలీ ఫైబర్ డైట్ బాగా తీసుకున్నట్లయితే, లిక్విడ్ డైట్ తీసుకున్నట్లయితే మోషన్ మనకు ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది.
సో ఫ్యాట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేసినట్లయితే బెటర్గా ఉంటుంది. నాన్ వెజ్ కావచ్చు, పులుపు తీసుకోవడం, సిట్రస్ థింగ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల పైల్స్ కానీ ఫిషర్ కానీ అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్గా ఫైబర్ డైట్ బాగా తీసుకొని లిక్విడ్ కంటెంట్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మోషన్ అనేది ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. సో పైల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది పెరగకుండా జస్ట్ మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ హోమియోపతి కండిషన్ లాంగ్ టర్మ్ యూజ్ చేసిన తర్వాత బెనిఫిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అంటుంటారు. ఒకవేళ అంటే పైల్స్ ఉన్న వాళ్ళలో బ్లీడింగ్ అవ్వడం ఇలాంటి కండిషన్స్ ఉంటాయి కాబట్టి టెంపరీగా అలాంటి సిచ్యువేషన్లో కూడా రిలీఫ్ ఇస్తుందా హోమియోపతి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చాడండి పైల్స్కి, తనకు సివియర్గా పెయిన్ అండ్ బ్లీడింగ్ అవుతుంది. వాళ్ళకి ఇమ్మీడియట్గా రిలీఫ్ రావడానికి, పెయిన్ తగ్గడానికి, బ్లీడింగ్ తగ్గడానికి మెడిసిన్స్ అనేది ఇస్తుంది. సో వాళ్ళకి సెకండ్ డేనే బ్లీడింగ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆ మాస్ బల్జ్ అనేది ఎంత సివియర్గా ఉండేది దాన్ని బట్టి మనకు కొంతకాలం మెడిసిన్ వాడుకున్నట్లయితే ఫర్దర్గా మళ్ళీ మనం సిమ్టమ్స్ లేకుండా చూసుకోవచ్చు. సో పీరియాడికల్గా మనకు ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే కొంతకాలం ఒక క్రానిక్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితేనే పైల్స్ అనేది పూర్తిగా తగ్గుతుంది. ఇన్స్టెంట్గా రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేసే వారిలో ఈ ప్రాబ్లం అనేది ఇన్స్టెంట్గా తగ్గి మళ్ళీ మెడిసిన్ ఆపేయగానే సేమ్ యాజ్ అన్ అలోపతిక్ ట్యాబ్లెట్ మళ్ళీ మనకు సమస్య పెరుగుతుంది. అలా కాకుండా కొంతకాలం దీర్ఘకాలికంగా మెడిసిన్ వాడినట్లయితే వాళ్ళకి సమస్య తగ్గడంతో పాటు మళ్ళీ ఫర్దర్గా ఎప్పటికీ రాకుండా ఉంటుంది. అండ్ హోమియోపతిలో అంటే కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ డైట్ ఫాలో అవుతూ వాళ్ళు ఎంతకాలం వాడితే కంప్లీట్గా పైల్స్ నుంచి ఫిషర్స్, ఫిస్టులా ఈ కండిషన్స్ నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుందంట? బేస్డ్ అపాన్ ద ఏజ్ అండి. ఒకవేళ మనకు 0 నుంచి 20 ఇయర్స్లో పిల్లల్లో అయితే పైల్స్ వచ్చినట్లయితే వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేసినట్లయితే హోమియోపతి మెడిసిన్ 6 మంత్స్ నుంచి 9 మంత్స్లోపు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. గ్రేడ్ 3లో మాస్ అనేది కంప్లీట్గా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు మినిమం 24 మంత్స్ అంటే 2 to 3 ఇయర్స్ అనేది పడుతుంది. ఇలా మెయిన్గా ఏమవుతుంది అంటే వాళ్ళకు ఇన్స్టెంట్గా రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలా అని సర్జరీకి వెళ్తా కానీ సర్జరీ చేయించాక కూడా మళ్ళీ ఆ క్రాక్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ మళ్ళీ ఆ మాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సర్జరీ ఆప్ట్ చేసుకున్న తర్వాత కూడా హోమియోపతి మందులు 3 to 6 మంత్స్ యూజ్ చేసినట్లయితే వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కంప్లీట్ హీలింగ్తో పాటు ఫర్దర్గా ఈ ప్రాబ్లం అనేది కాంప్లికేట్ కాకుండా ఉంటుందండి. ఓకే మ్యామ్, అంటే పైల్స్ లాంటి కండిషన్ జెనెటికల్గా రావడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో చాలా మటుకు ఇవాళ రేపు చూస్తున్నామండి ప్రెగ్నెన్సీ టైమ్స్లో ఈ పైల్ అనేది కంపల్సరీగా ఫామ్ అవుతుంటుంది. ఆడవాళ్ళు ఎక్కువగా అలోపతిక్ మెడిసిన్స్ తీసుకోవడం, ఐరన్ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. సో ఆల్మోస్ట్ డెలివరీ అయ్యాక వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల పైల్ మాస్ ఫీడింగ్ టైంలో పైల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో జెనెటిక్గా 10 to 20% ఉన్నట్లయితే తదుపరి 80% అనేది మన లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. ఎస్పెషలీ వాటర్ కన్సంప్షన్ తక్కువగా తీసుకునేవారు, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయవాలి, లేట్ నైట్స్ పడుకునేవారు, నైట్ షిఫ్ట్ చేసేవారిలో ఈ ప్రాబ్లం మనం చాలా ఎక్కువగా చూస్తుంటాం. ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయని వాళ్ళు, నాన్ వెజ్ ఎక్కువగా తీసుకొని మసాలాస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఈ సమస్య ఎక్కువగా చూస్తుంటాం. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ మెయిన్ అంటే యాక్చువల్లీ జెనెటిక్ అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ అని ఎక్కువగా చెప్పుకోవచ్చు. అండ్ స్ట్రెస్ కండిషన్స్ పైల్స్ లాంటి కండిషన్స్ మీద ఏమైనా రిఫ్లెక్షన్ చూపించే ఛాన్స్ ఉందంటారా? ఉంటుందండి. స్ట్రెస్ ఉండడం వల్ల ఈ మధ్య కాలంలో చాలా ఆటో ఇమ్యూన్ డిస్టర్బెన్సెస్, ఎస్పెషలీ మనకు షుగర్, డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి సమస్యలు ఎక్కువగా చూస్తుంటాం. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య ఉన్న వారిలో కూడా కాన్స్టిపేషన్ అనేది క్రానిక్గా ఒక సిమ్టమ్ లాగా ఉంటుంది. సో ఈ కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకు ఫ్యూచర్లో పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫిషర్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు అప్పట్లో పట్టించుకోకపోవడం వల్ల అది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూస్తున్నాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఓవర్ వెయిట్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. ఓవర్ వెయిట్ ఉన్న వారికి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ మొదలైనట్లయితే ఫర్దర్గా కంపల్సరీ పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి స్ట్రెస్తో వస్తుంది. సో స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు నిద్ర అనేది తక్కువగా పట్టడం, ఆకలి లేకపోవడం, టైంకి తీసుకోకపోవడం మేజర్గా మనం చూస్తుంటాం. ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 60 to 70% ఫర్దర్గా
పట్టించుకొని వాళ్ళలో పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫామ్ అయ్యే అవకాశం చూస్తూ ఉంటాం. అండ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో పైల్స్ ఏమన్నా అంటే నార్మల్ కండిషన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఎస్ అండి. సో మేజర్గా అండి హైపోథైరాయిడ్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇది క్రానిక్ లైఫ్ టైమ్ డిజార్డర్స్ అండి. మనకు ఒకసారి వస్తే అలోపతి మెడిసిన్స్ కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. అలోపతి మెడిసిన్స్ ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. సో వీరు యాంటాసిడ్ వేసుకుంటూ ఆ సమస్యని అక్కడికి రెడ్యూస్ చేసేస్తారు. అండ్ ఈ బీపీ ఉన్నవారు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రాపర్గా వాకింగ్ చేయకపోయినా, టైంకి ఫుడ్ తీసుకోకపోయినా ఫర్దర్ కాంప్లికేషన్ షుగర్తో పాటు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ పెరిగిన వాళ్ళలో యాంటాసిడ్స్ తీసుకొని సమస్యను అణచివేయడం వల్ల పైల్స్ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పైల్స్ ఫర్దర్ గ్రేడింగ్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా ఎక్కువైపోయి కాంప్లికేషన్స్ అని పెరగడంతో పాటు వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ పైల్స్ కండిషన్లో మెయిన్గా అలోపతితో కంపేర్ చేస్తే హోమియోపతిలో ఉండే మేజర్ బెనిఫిట్స్ ఏంటంటారు? అలోపతి అనేది ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇస్తుందండి. పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం, బ్లీడింగ్ ఉన్నప్పుడు బ్లీడింగ్కి సంబంధించి బ్లీడింగ్ రెడ్యూస్ చేయడానికి మెడిసిన్ తీసుకోవడం యూజ్ ఉంటుంది. ఎంతవరకు మనం కొంతవరకే. సో ఇవాళ పెయిన్ వచ్చింది, పెయిన్ కిల్లర్ వేసుకున్నాం, సమస్య తగ్గింది. కానీ సమస్య అనేది ఆ రూట్ కాజ్ అనేది తగ్గలేదు. అలా హోమియోపతిలో అలా ఉండదండి. ఫస్ట్ హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం అనేది తగ్గడంతో పాటు మళ్ళీ ఎప్పటికీ రాకుండా ఉంటుందండి. హోమియోపతి మెడిసిన్స్ మైండ్ కాన్స్టిట్యూషనల్ డోసెస్, ఇంటర్నల్ రూట్ కాజ్ అండ్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఫస్ట్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేవి లేకుండా, ఇంటర్నల్ ఎపిథీలియల్ టిష్యూ హీలింగ్ అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా బవల్స్ అనేది సాఫ్ట్గా రావడం జరుగుతుంది. సో తదుపరి వాళ్ళు మెడిసిన్ ఆపేశాక కూడా బవల్స్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పెయిన్, బ్లీడింగ్ ఫ్యూచర్లో కూడా లేకుండా ఉంటుంది. సో ఇవాళ రేపు ఇన్స్టెంట్ రిలీఫ్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గడం గురించి ఆలోచిస్తే అలోపతి మెడిసిన్స్ ఇచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కంటే హోమియోపతి మెడిసిన్ లేట్గా వర్క్ అయినా ఫర్దర్గా ఏ ప్రాబ్లం లేకుండా వర్క్ అవుతాయి. అంటే ఓవరాల్గా ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఉన్న కండిషన్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే మంచిదంటారు? ఎస్ అండి. ఎస్పెషలీ 30+ వాళ్ళు లైఫ్ స్టైల్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ రెడ్యూస్ చేయడానికి జిమ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, వాకింగ్ కానీ మస్ట్ అండ్ షుడ్ చేయాల్సి ఉంటుంది. లేట్ నైట్స్ ఎస్పెషలీ వర్క్ ఫ్రమ్ హోమ్, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు టైంకి ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయట్లేదు. తీసుకున్న ఫుడ్లో కూడా ఫ్యాట్, సాచురేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. సో అవి అవాయిడ్ చేసి ఫ్రూట్ డ్రింక్స్, జ్యూసెస్ ఇలాంటివి తీసుకుంటూ హోమ్ మేడ్ ఫుడ్ తీసుకున్నట్లయితే, ఫైబర్ తీసుకున్నట్లయితే కొంతవరకు బెనిఫిట్స్ అనేది ఉంటుందండి. సో ఇవాళ రేపు టఫ్ అండ్ సిట్టింగ్ జాబ్ ఎక్కువ ఉండడం వల్ల, ఎస్పెషలీ ఆఫ్టర్ లాక్డౌన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఆల్మోస్ట్ 18 to 20 hours దే ఆర్ వర్కింగ్. సో ఈ వర్క్ వల్ల ఏమవుతుంది అంటే మన లైఫ్ స్టైల్ కంప్లీట్గా డిస్టర్బ్ అయింది. ఈ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవడం వల్ల ఏజ్కి సంబంధం లేకుండా క్రానిక్ గ్యాస్ట్రైటిస్, అక్యూట్ గ్యాస్ట్రైటిస్ ఈ కంప్లైంట్ ఎక్కువగా పెరిగిపోయింది. సో గ్యాస్ట్రైటిస్ సమస్యలు తగ్గాలి అంటే వాకింగ్, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ జస్ట్ అవుట్ సైడ్ వెదర్కి ఎక్స్పోజ్ అయినట్లయితే ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుందండి. లేట్ నైట్స్ ఎస్పెషలీ బిఫోర్ 10 o'clock మనం ఫుడ్ తీసుకున్నట్లయితే పడుకోవడానికి పడుకోవడానికి గ్యాప్ ఇచ్చినట్లయితే ఫుడ్ డైజెస్ట్ అవుతూ ఉంటుంది. ఫుడ్ తిన్నాక వెంటనే రెస్టింగ్ ఫేస్ కాకుండా కాస్త మనం ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి టైం ఇచ్చినట్లయితే నెక్స్ట్ డే మోషన్ అనేది మనకు ఫ్రీగా ఉంటుంది. మోషన్ ఫ్రీ అయినట్లయితే ఈ యానోరెక్టల్ సమస్యలు అనేది ఉన్నా కూడా మనకు ప్రాబ్లం క్రియేట్ చేయం. సో యానోరెక్టల్ సమస్యలు పూర్తిగా తగ్గాలి, ఎప్పటికీ రాకుండా ఉండాలంటే ఆల్మోస్ట్ 80 to 90% మన లైఫ్ స్టైల్ మీదనే ఉంటుంది. సో లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసినట్లయితే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. అండ్ పైల్స్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కొంచెం చేయడానికి ఇబ్బంది ఉంటుంది, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు తగ్గడానికి. సో అలాంటి వాళ్ళు ఎంతవరకు వర్కౌట్స్ చేయొచ్చు అంటారు అంటే ఫిజికల్గా? ఎస్పెషల్లీ సో చాలామంది డిఫ్యూజ్గా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ చేయడానికి రిగరస్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారండి. ఇదివరకే ఆ మాస్ అనేది ప్రాబ్లం క్రియేట్ చేసి పెయిన్ కానీ, బ్లీడింగ్ కానీ వస్తున్నట్లయితే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే కొంతవరకు పెయిన్ వచ్చే అవకాశం. ఇలాంటి వారు ఫస్ట్గా ఫైబర్ డైట్ తీసుకొని వెయిట్ లాస్కి ఓన్లీ వాకింగ్, యోగా ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసినట్లే కొంతవరకు బెనిఫిట్స్ ఉంటుంది.
పెయిన్ బ్లీడింగ్ తగ్గాక వాళ్ళు జిమ్కు వెళ్ళినా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ పైల్స్ ఫిషర్ ఎస్పెషలీ మనకు 30% మగవారిలో చూస్తే 60% ఆల్మోస్ట్ ఆడవారిలోనే ఎక్కువగా చూస్తుంటాం. ఎస్పెషలీ హౌస్ వైఫ్స్ సిమ్టమ్స్ ఉండి సిమ్టమ్స్ లేకుండా, అంటే ఏ సిమ్టమాటిక్ ఫేజ్లో చాలామంది ఉంటారు. ఈ ఏ సిమ్టమాటిక్ ఫేజ్లో ఉన్నవారు పట్టించుకోరండి, నాకు ప్రాబ్లం లేదు కదా అనుకుంటారు. కానీ ఫర్దర్గా మనం కాంప్లికేషన్స్ టైంకి తీసుకోకపోవడం, ఫుడ్ వాటర్ కన్సంప్షన్ లేని వారిలో ఈ ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంటుంది. 40స్కి వచ్చినప్పుడు, మెనోపాజల్ ఫేజ్కి వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువగా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు అంటే సమస్య సిమ్టమ్ లేనప్పటికీ కూడా ఉన్న టైంలోనే మనం ట్రీట్ చేసుకున్నట్లయితే ఫర్దర్ కాంప్లికేషన్స్ అంటూ ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.